Krishna Prasad Gangaraju. Now, next question is the 8th question in exercise 0.2 of similar triangles. A flagpole 4 meters tall casts a 6 meters shadow. ఒక ఫ్లాగ్ పోల్ ఉందిట, దాని యొక్క లెంత్ ఎంత 4 మీటర్స్, అది 6 మీటర్స్ షాడో అంటే సన్ రేస్ రాబడి దాని షాడో 6 మీటర్స్గా చూపించింది. అట్ ది సేమ్ టైం ఏ నియర్ బై బిల్డింగ్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 24 మీటర్స్. సేమ్ టైంలో నియర్ బై బిల్డింగ్ ఒకటి ఉంది, దాని షాడో వచ్చి 24 మీటర్స్ వచ్చింది. దెన్ హౌ టాల్ ఈజ్ ది బిల్డింగ్, బిల్డింగ్ యొక్క పొడవు ఎంత, ఇది క్వశ్చన్. మనం ఇందాక చేసినటువంటి 4th క్వశ్చన్ ఇది సేమ్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఈ 4th క్వశ్చన్, దిస్ 8th one. ఈ 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, either in 2 marks or in 4 marks. That is dependent upon your choice, your luck. So, a flagpole 4 meters tall casts a 6 meters shadow. ఒక ఫ్లాగ్ పోల్ ఉంది, సన్ రేస్ ఇట్లా పడుతున్నాయి, దాని షాడో ఎంత వచ్చింది 6 మీటర్స్ వచ్చిందిట. అట్ ది సేమ్ టైం బిల్డింగ్ యొక్క షాడో వచ్చి 24 మీటర్స్. బిల్డింగ్ హైట్ ఎంత, టాల్, బిల్డింగ్ యొక్క టాల్ అన్న హైట్ అన్న ఒకటి, బిల్డింగ్ హైట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో దీనికి డయాగ్రామ్ వేద్దాం. ఫస్ట్ ఫ్లాగ్, దాని యొక్క షాడో. సో ఫ్లాగ్ పోల్ని ఏబి అనుకుంటున్నాను, షాడో వచ్చి ఏసీ అవుతుంది. బిల్డింగ్ ఇది, దీని యొక్క షాడో ఇది, రేస్ ఈ విధంగా వచ్చినాయి. సో ఏబిసి ఇక్కడ వచ్చింది కాబట్టి డిఈఎఫ్ అనేది ఈ కొత్త ట్రయాంగిల్గా ఏర్పడింది. ఈ డిఈ అనేది బిల్డింగ్, డిఎఫ్ అనేది ఆ బిల్డింగ్ యొక్క షాడో. ఈ సన్ రేస్ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ సన్ ఉంటాడు, ఈ రేస్ ఈ విధంగా వస్తున్నాయి, ఇక్కడ కూడా సన్ రేస్ ఈ విధంగా వస్తుంది. సేమ్ టైంలో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క రేస్, ఈ యాంగిల్ గ్యారంటీగా ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉండి తీరుతుంది. ఎందుకనంటే సేమ్ టైం అని చెప్పారు కాబట్టి ఈ యాంగిల్కి ఈక్వల్. ఇక్కడ ఎట్లాగో బిల్డింగ్ పోల్ కానీ గ్రౌండ్కి యాంగిల్ 90 degrees ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యాంగిల్ 90, ఇక్కడ కూడా 90 degrees, బిల్డింగ్కి గ్రౌండ్కి యాంగిల్ 90 degrees. కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వాటి కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో అని చెప్తాం. సో ఈ ఫ్లాగ్ పోల్ యొక్క హైట్ ఎంత, 4 meters. షాడో వచ్చి 6 meters, దీని షాడో 24 meters. దీని షాడో 24 meters, బిల్డింగ్ యొక్క షాడో 24 meters. సో ఈ డేటా అంతా నీట్గా స్టెప్స్ కింద రాసుకుందాం. సో ఫస్ట్ let AB be flag pole, AC is its shadow. In the same way, let DE be building, its shadow is DF. So building యొక్క shadow DF. Given height of pole, height అన్న లెంత్ అన్న ఒకటి, హైట్ అన్న ఇక్కడ టాల్ అన్న మాట వాడారు. సో
So which is better? Okay. Height of flag pole, comma, AB is equal to 4 meters. Shadow of flag pole, comma, AC is equal to 6 meters. In the same way, shadow of building, comma, DF is equal to 24 meters. Let height of building is, comma, DE is equal to X meters. So given data నీట్గా రాసుకున్నాం. ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తాము, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో అని మనం రాసుకుంటాం. సో ఆల్రెడీ యు నో వెరీ వెల్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, టూ ట్రయాంగిల్స్ ఇచ్చి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. రేస్ అట్ ది సేమ్ టైం, సన్ రేస్ అన్నమాట. రేస్ అట్ ది సేమ్ టైం బై సన్. ఒకే టైంలో రేస్ కాబట్టి ఇక్కడ యాంగిల్ గ్యారెంటీకి ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఈ యాంగిల్ కూడా ఈ యాంగిల్కి ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో అకార్డింగ్ టు ఏ criterion of similarity, triangle ABC similar to triangle DEF. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసాం. We know in similar triangles sides are corresponding sides in same ratio. Here corresponding sides are in same ratio. That is which side we have to find? This one. So DE by AB is equal to DF by AC. So DE means X by AB means 6 is equal to DF means 24 by 4. 24 by 6. Sorry. DE value X by AB 4.
DF 24 by AC. AC means 6. So X is equal to 4 division multiplication, 4 into 6 ones, 6 fours, 4. So X is equal to 4 into 4, 16 meters. Therefore, how tall is the building? Therefore, height of building, లేదా tall అయినా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, is equal to 16 meters. సో ఇక్కడతో ఈ 8th క్వశ్చన్ అయిపోయింది. నా టీచింగ్ కనుక నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.